హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కాసు హిప్ బెల్ట్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఎప్పటికీ ట్రెండ్ మారని డిజైన్ ఏదైనా ఉంది అంటే అది కాజులతో చేసే డిజైనేనండి. ఏ డిజైన్ అవ్వనియండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీ కానీ ఏదైనా సరే మనం కాసులతో చేసింది ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. సో, లుక్ కూడా చాలా బావుంటుందండి. సో, ఈరోజు మీ అందరి కోసం చాలా ఈజీగా కాసు హిప్ బెల్ట్ మనకి మనమే హెవీ లుక్‌లో కనిపించే విధంగా ఎలా చేసుకోవాలనేది మీ అందరికీ చూపిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ అయితే మన హిప్ రౌండ్ అనేది చూసుకోండి. మీకు ఎంత కావాలనేది చూసుకొని మార్క్ చేసుకొని సెంటర్‌కి మనం డిజైన్ అనేది చేసుకోవాలండి. సో, ఫుల్‌గా హిప్ మొత్తం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సెంటర్ ఎక్కడొస్తుందనేది చూసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచ్ విడ్త్‌లో నేను ఇక్కడ హిప్ బెల్ట్ అనేది చేస్తున్నాను. మీకు 2 ఇంచ్ విడ్త్ అవసరం లేదు, మరీ హెవీగా ఉంటుందనుకుంటే 1½ ఇంచ్‌లో తీసుకోండి. సో, మనం ఫోల్డ్ చేసి కుట్టి అదే గమ్‌తో అంటించుకున్నా సరే మనకి 1.25 విడ్త్‌లో అయితే వస్తుంది. నేను ఇక్కడ 2 ఇంచ్ విడ్త్‌లో అయితే నేను ఇక్కడ హిప్ బెల్ట్ రెడీ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే 2 ఇంచ్ విడ్త్ అనేది పెట్టుకుంటూ మనమైతే లైన్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి సెంటర్‌కి డిజైన్ వస్తుంది కదా! సో, అక్కడ కూడా సెంటర్‌లో డిజైన్ అనేది ఎక్కడ వరకు కావాలనేది చూసుకొని మార్క్ చేసుకోండి. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి మగ్గం ఫ్రేమ్ ఉంటుంది కదా! సో, మగ్గం ఫ్రేమ్‌కి అనేది ఫిట్ చేసుకోవాలి. మన క్లాత్ అనేది చాలా టైట్‌గా ఉండాలండి. అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఫస్ట్ నేను ఇక్కడైతే 2 పెండెంట్స్ అనేవి తీసుకున్నాను. నేను ఏది నచ్చితే అది పెట్టుకుందామని. సో, నాకైతే ఈ పెండెంటే నచ్చింది. సో, ఈ పెండెంట్‌ని అయితే నేను తీసుకున్నాను. సో, ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని మనం అంటించేసుకోవాలి. అంటించుకున్నాక పూర్తిగా డ్రై అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పెండెంట్ అనేది మనకు అసలు కదలకుండా ఇలాగ మనం నీడిల్‌తో అయితే స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. సో, వేసేసుకొని బ్యాక్ సైడ్ ఇలా నాట్ వేసేసుకోండి. సో, చూసారు కదండీ! దారంతో ఇలా స్టిచ్ చేసుకున్నాక మనకి ఇది అస్సలు కదలదు. ఇప్పుడు మళ్ళీ జర్దోసి అనేది తీసుకోవాలి. జర్దోసి అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో మన నీడిల్‌తో అయితే ఈ జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే మీరు వైట్ పెన్సిల్ ఉంటుంది కదా! పెన్సిల్ కానీ, స్కెచ్ కానీ, పెన్‌తో కానీ, పెన్సిల్‌తో కానీ ఇలా డ్రా చేసేసుకోండి మన డిజైన్ అనేది. సో, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. సో, నేను ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ ప్రకారంగా మనమైతే స్టిచ్ అనేది చేసుకోవాలి జర్దోసి. సో, చూసారు కదండీ! సేమ్ మనము విడ్త్ అనేది తీసుకున్నాం కదా! డిజైన్ అనేది ఎక్కడెక్కడికి కావాలనేది చూసుకొని అలా మార్క్ చేసుకొని జర్దోసితో అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా నేను మొత్తం కూడా జర్దోసి అనేది స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కాసులు తీసుకొని పైన హ్యాంగింగ్‌లా ఉంటుంది కదా! సో, అయితే కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే గమ్ అప్లై చేసుకొని ఈ కాసులన్నిటిని కూడా అంటించేసుకోవాలి. సో, గ్యాప్ అనేది ఉంది కదండీ! మనం జర్దోసి స్టిచ్ చేయగా పైన కిందన ఈ గ్యాప్‌లో మనమైతే ఇక్కడ కాసులన్నిటిని కూడా అంటించేసుకోవాలి. ఇక్కడ మీరు కాసులకి బదులుగా మనకి స్క్వేర్ షేప్ కుందన్స్ వస్తాయి కదా! కలర్‌లో. సో, స్క్వేర్ షేప్ కుందన్స్ అయినా సరే తీసుకోవచ్చు. సో, తీసుకొని మళ్ళీ వాటికి షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే కొంచెం హెవీగా లుక్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను కాజులతోనే చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలండి. జర్కన్ స్టోన్స్ అంటించుకునే ముందు జర్కన్ స్టోన్ బేస్ ఉంటుంది కదా! ఆ బేస్ అనేవి అంటించుకొని దానిపైన జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా జర్కన్ స్టోన్స్ కూడా అంటించేసుకున్నాక మనం జర్దోసి అనేది స్టిచ్ చేసుకున్నాం కదండీ! మనకి మధ్యలో ఖాళీ ఉంది కదా! ఆ ఖాళీ ప్లేస్‌లో ఇక్కడ నేను 2 సైజు బీడ్స్ గోల్డ్ కలర్ అనేది అంటించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వైట్ కూడా అంటించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి సెరమిక్ కుందన్స్ కానీ వైట్ కలరు ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో యూజ్ చేస్తాం కదా! సో, ఆ కుందన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మీ ఇష్టం అండి. ఇక్కడైతే నేను గోల్డ్ బీడ్స్ అనేవి అంటించుకుంటున్నాను. సో, మీకు పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను కదా! నేను ఈ డిజైన్ అనేది పింట్రెస్ట్ యాప్‌లో తీసి నేను ఇదైతే డిజైన్ చేశాను. సో, మొత్తం కూడా మన డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో, ఇప్పుడైతే దీన్ని మనం ఫ్రేమ్ నుంచి బయటికి తీసేసి నేను వెనక సైడు కొంచెం స్టిఫ్‌గా ఉండటం కోసం బకరం అయితే అంటించుకున్నాను. కొంచెం ఐరన్ చేసుకుంటే మనకి స్టిఫ్‌గా ఉండిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా ఫోల్డ్ చేసుకొని కిందన కూడా ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు గమ్‌తో కానీ లేకపోతే మిషన్ పైన కానీ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే గమ్‌తో అంటించేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ వెల్క్రో అనేది నేను అంటించుకున్నానండి. నాకు అవైలబుల్‌గా ఇదే ఉంది.
సో, నేను వెల్క్రో అనేది అంటించుకున్నాను. మీరు కావాలంటే హుక్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. సో, మీ కంఫర్ట్ బట్టి మీరైతే తీసుకోవచ్చండి. నేనిక్కడ నాకు అప్పటికి అవైలబుల్‌గా వెల్క్రో అనేది ఉంది. నేను వెల్క్రో అయితే అంటించేసుకున్నాను. ఇదైనా మనకి లుక్‌గానే ఉంటుందండి. సో, ఫైనల్‌గా మన హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నేను ఈ డిజైన్ అనేది పింట్రెస్ట్ యాప్‌లో తీసుకొని నేనైతే డిజైన్ చేశానండి. సేమ్ అలానే వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. పట్టు బ్లౌజ్ పీసెస్ అనే కాదండి. మీకు శారీలో మనం బ్లౌజ్ స్టిచ్ చేయగా చిన్న చిన్న పీసెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా! సో, ఆ పీసెస్‌తో కూడా మనం ఇలాంటి హిప్ బెల్ట్స్ అనేవి చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.